అక్కడ చూసారా, మనకు అక్కడ తిండి దొరుకుతుందని అనిపిస్తుంది. సరే పద వెళ్దాం. రండి, అక్కడ ఏముందని చూద్దాం. నాకు ఒకే ఒక బౌల్ ఇవ్వండి అయ్యా. ఒకే ఒక బౌల్ చాలా. వీళ్ళందరికీ ఒకదాంతోనే సరిపట్టగలరా? టీచర్, మళ్ళీ మా సిటీకే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఒక కొత్త స్కూల్కి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళలేము. సరేనా? ఇప్పుడు అందరూ చేతులు ఇలా పెట్టండి. ఇంతవరకు మనకు ఏదైనా జరుగుండొచ్చు, కానీ దాన్ని మరచి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనమందరూ చాలా బ్రేవ్, చాలా స్ట్రాంగ్. అర్థమైందా? ఇంకా మనమందరూ ఒకే కుటుంబంగా కలిసి ఉండాలమ్మా. అంతే, ఇంకా అందరికి అన్నం వచ్చేస్తుంది. సరే, కళ్ళని తొడవండి. అక్కడ చూడండి, అది పెప్సీ. ఇదిగో మీ అందరి వేడి వేడి సార్, బిల్ తీసుకురా సార్. యాక్చువల్ గా చూసారంటే బిల్లు రాబరీ చేయడానికి వచ్చాం. ఎవరు శబ్దం చేయకూడదు. ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో వెళ్లాలంటే అందరూ డబ్బులు తీసి బయట పెట్టండి. త్వరగా తీయండి. డబ్బులు ఇస్తే ఎలాంటి సమస్య లేదు, లేదంటే ఒక్కొక్కరిని పీకలు కోసేసి పెడతాను. నాకు దేని గురించి భయం లేదు. మేము రాబరీ చేయడానికి వచ్చాంరా. ఎంత పొగరని! మేము దోచుకోవడానికి వచ్చాంరా. ఏంట్రా మీరు? ఇది తినే సమయం. ఇప్పుడు అందరూ భోజనాన్ని ప్రశాంతంగా చేయాలి. ఇప్పుడు దోచుకోవడానికి రావడం తప్పు. ఆకలితో ఉన్నప్పుడు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను ఆరోగ్యాన్ని ఎక్కువగా పట్టించుకుంటాను. తిన్న వెంటనే నిద్ర కూడా పోతాను. నిద్రపోయేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే టెన్షన్ అవుతాను. అంతేకాక నువ్వు ప్రొఫెషనల్ గా ఉండలేవా? సరే, మీరందరూ ఇప్పుడు వెళ్ళి రేపు నైట్ రండి. ఈ రోజు నైట్ రండి. నే కొడతావా? చవరా గుండోడు. చంపడం ముందే నిలబడి ధైర్యంగా మాట్లాడతావా? నిద్రపోతున్నప్పుడు నన్నే లేపుతావా? నిద్రపోయే వాళ్ళని లేపడం పాపం. చిన్నపిల్లలందరూ ఉన్నారు, ఇక్కడికి వచ్చి దోచుకుంటారా? వెళ్ళి తిరిగి రారా. సూపర్ కదా? నొప్పిగా ఉందిరా. రై, చేంజ్ నువ్వే ఉంచుకో. నిజంగానే మీరు అదర కొట్టేశారు. ఇది నూడిల్స్ డబ్బులు. హీరో, ఒక నిమిషం ఆగండి. హీరోనా? ఎవరు?
చాలా థ్యాంక్స్. మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు, అమ్మాయిలు బాగానే మాట్లాడుతున్నారు. బాడీ అంతగా లేకపోయినా ఇంకా అతనే నా మంకీకి. చైనాలో ఎన్నో శక్తులున్నాయి. రకరకాల బ్యాటిల్స్ జరిగాయి. వీళ్ళందరిలోనూ ఒక ఐక్యత మాత్రం ఉంది. ఎవరు ఎవరినైనా ధైర్యంగా ఎదిరించొచ్చు. అది మాత్రమే కాకుండా అక్కడ ఎన్నో రాజ్యాలున్నాయి. అవి ప్రజల మనసుల్లో భయాన్ని కలిగించాయి. ప్రజల దగ్గర ఉన్న వాటినన్నిటినీ వాళ్ళు ఆక్రమించారు. అటు చూడండి, ఎవరు తిరిగి వచ్చారో అందరూ అటు చూడండి. సరే ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలి. కాల్ యూంగ్ జామి స్టోన్ సిటీని అపహరించాడు. అక్కడ మిలిటరీ ఎమర్జెన్సీని ఏర్పాటు చేశారు. మన ట్రూప్స్ అందరినీ అక్కడికి రమ్మని చెప్పారు. యూ చెన్ కి ప్రొటెక్షన్ కావాలట. మనల్ని వాళ్ళు ఎదురు చూస్తున్నారు గార్డియన్స్ గా. ఆర్మీ అంతా చూసుకుంటుంది కదా, మనం ఎందుకు అక్కడికి వెళ్ళి ఇరుకోవాలి? సరే, వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. షరీఫ్ ఏమంటున్నారో అదే చేద్దాం. ఏంటి, ఓకేనా? ఏమంటారు? షరీఫ్, గేట్ దగ్గరికి చాలా మంది వచ్చారు. వాళ్ళు అక్కడ అందరితో గొడవ పడుతున్నారు. మీరు గనక రాలేదంటే గొడవ పెద్దదవుతుంది. ఇలా చూడండి, వీళ్ళు మన ఊర్లో ఉండడానికి మనం ఒప్పుకోకూడదు. కొంచెం సైలెంట్ గా ఉండండి. మేమంతా సోల్ సిటీ నుంచి వచ్చాం. కావు ఆర్మీ మా ఇల్లంతా తీసుకున్నారు. ఇప్పుడు మాకు ఇల్లే లేవు. దయచేసి మమ్మల్ని లోగు రానివ్వండి. దయచేసి రానివ్వండి. లేవండి, చెప్పేది వినండి. లేవండి, అందరూ నా మాట వినండి. లేవండి. కాస్త ప్రశాంతంగా ఉండండి. వీళ్ళందరూ మన దగ్గరికి రక్షణ కొరకు వచ్చారు. ఈ ఊర్లో ఉన్న చాలా మంది చాలా సమస్యల కారణంగా ఎప్పుడూ 20 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చిన వారే. అప్పుడు మేము మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నావుగా, అలాగే వీళ్ళని తీసుకోవాలి. సరిగా చెప్పారు. అందరూ ఆలోచించండి. వీళ్ళు సరదాగా మన ఊరికి రాలేదు, ప్రాబ్లం వల్ల వచ్చారు. ఇలాంటి పరిస్థితి మనకొచ్చినా కూడా మనం వేరే ఊరికి వెళ్తామని అనుకుంటాం కదా. షరీఫ్ చెప్పింది మనం వినాలి. మనకు వీలైనంత వీళ్ళకి సహాయం చేద్దాం. ఏంటి, నేను చెప్పింది కరెక్టేనా? నేను వీళ్ళకి రొట్టెని ఇస్తాను. అందరూ ఇక్కడ చూడండి. మనమందరూ వాళ్ళకి సహాయం చేయాలి. కొందరు మా ఇంట్లో ఉండండి. చిన్నపిల్లలు కూడా మా ఇంటికి వచ్చేయండి. మా వల్ల అయిన సహాయం మేము చేస్తాం. అవునవును. కాజిన్, కాజిన్, ఏంటమ్మా, ఏంటి నువ్విక్కడికి? ఏం చేయాలని తెలియక. సరే సరే, ఆ బిడ్డ నాకు. ఆ సోల్జర్స్ అందరూ హడావడిగా మా స్కూల్లో దూరి అక్కడ చాలా మంది టీచర్స్, స్టూడెంట్స్ అందరినీ చంపేశారు. ఎందుకంటే మేము చదవడం ఆ లీడర్కి నచ్చలేదు, పాఠాలు నేర్పడం కూడా నచ్చలేదు. అందువల్ల అక్కడున్న కొన్ని పిల్లల్ని నేను కాపాడాను. అక్కడి నుంచి ప్రాణాలతో కాపాడబడిన పిల్లలు వీళ్ళు మాత్రమే.
ఇక్కడ చూడండి టీచర్, మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లము ఉండదు. మీరు ఇక్కడ నెమ్మదిగా ఉండొచ్చు. నువ్వెక్కడ దేనికి బాధపడద్దు. నువ్వు ఈ భూమి మీదకి వచ్చాక భయం అనేది ఉండకూడదు. నిన్నే జాగ్రత్తగా చూసుకుంటాను. దేనికి భయపడకో. వెళ్ళి ఏంటని చూడు. ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరన్నా ఇక్కడికి వచ్చారు? అక్కడాకండి. ఈ మట్టుకు మీరు వచ్చేస్తున్నారు. చావు చూడాలందా? వినపడలేదా? నీకు చూవిందా? నువ్వు వస్తూనే ఉన్నావు. నీకేం కావాలో చెప్పావు. మీ సిటీలో రిచెస్ట్ మ్యాన్ బాస్ లీనే ఇక్కడికి రమ్మని చెప్పారు. మర్యాదగా అడ్డు తప్పుకో. మీ మొహాలేం అసలు బాగోలేదే. ఇలా చూడు, ఈ ఊర్లో ఎవరు ప్రవేశించినా రిజిస్టర్ చేయాలి. నన్ను నువ్వు ఏమాత్రం ఫోర్స్ చేయలేవు. నువ్వు మా ముందు కేవలం కప్పివే, అర్థమైందా? నా పేరు వాంగ్. అనవసరంగా నాతో గొడవ పడి ఇబ్బంది పడకు. ఏయ్, మీరెవ్వరూ నాకు సాయం చేయొద్దు. ఏంటి మిమ్మల్ని ఇలా కొట్టేశాడు? నేను బాగానే ఉన్నాను. వెళ్ళి కొట్టండి రా మాస్టర్. బాసులే, స్టీనా, దయచేసి అపార్థం చేసుకోకండి. దీన్ని పెద్ద సమస్య చేయకండి. వీళ్ళందరూ ప్రొటెక్టర్స్. నేనే వీళ్ళని పిలిచాను. అందుకేగా వచ్చారు. అవునవును, అదే. మీకు ఆర్మీ సపోర్ట్ ఏమీ దొరకదు. చౌమింగ్ ఆర్మీ మన మీద దండయాత్రకు వస్తున్నారు. ఆ విషయం తెలుసుగా. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికే ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళ సేఫ్టీకి ఎవరు ఇన్ఛార్జి? మీరు గార్డియన్సా? ఎంతమంది గార్డియన్స్? నిజంగా గొడవలు వస్తే వీళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారో చెప్పండి. షరీఫ్ యాంగ్, ఆర్మీ ఎందుకు మన అందరినీ ఏమార్చింది? రేపే ఇక్కడ యుద్ధం ఆరంభిస్తుందా ఏంటి? చెప్పింది నిజమే. ఆ అమ్మాయి చెప్పండి. అడిగిన ప్రశ్న బాగానే ఉంది. నా మాట వినండి. ఆర్మీ ఇప్పుడు మొదటి స్టేజ్ లోనే ఉంది. మనల్ని వాళ్ళు వదిలేయలేదు. మీరు భయపడొద్దు. మన మంకీ కింగ్ వచ్చేసాడు. డైవింగ్ డైవింగ్. నన్ను నిద్రలేపు, నెట్టి పారేయకని ఎన్నిసార్లు నీతో చెప్పాలి? నేను ఎంత సోమరిపోతున్నా నీకు తెలుసు కదా. ఎందుకు ఇలా ఉన్నావు? వదిలితే నన్ను తీసుకెళ్లి కొండ మీద నుంచి దోసేసేలా ఉన్నావు. ఇలాగే చేసావనుకో ముద్ద పెట్టను నీకు. నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నిలబడు. వెళ్ళు. మీకోసం చేస్తాం. రండ్రా, బాస్ లీ చెప్పినట్టు మనం చేయాలి. వెళ్ళండి. రా పెడదాం. బాస్, నా గడ్డం ట్రిమ్ చేయండి. కూర్చోండి సార్, చేసేద్దాం.
మీకు ఎలాంటి స్టైలు కావాలి? ఎవరు నువ్వు? చూడ్డానికి బార్బర్లా లేవు. నేను ఈ ప్రదేశానికి షరీఫ్. సచ్చేనా? హ్యాండిల్ బారా, షార్ట్ గా తీయనా లేక గోటీనా? నీకు ఏ స్టైల్ కావాలి? హ, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. ఎలా చేసినా అందంగానే ఉంటాను. అది సరే, ఆ కొట్లో పిల్లల్ని నువ్వే కాపాడావట. ఇక్కడ భోజంకి నువ్వు ఎందుకు వచ్చావో చెప్తావా? నేను ఈ చోటు ఎంచుకుని రాలేదు. డైపింగ్ లో నిద్రపోతూ వస్తాను. అది ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి చేరుకుంటాను. ఎవరా డైపింగ్? నా గుర్రమహ. సరే, ఏం స్టైల్ చేయబోతున్నావో చెప్పలేదు. ఆలోచిస్తూనే ఉన్నాను. సరే, నువ్వేం చేస్తున్నావు? హ, నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. హే, నువ్వు ఈ ట్రిమ్మింగ్ లో కాన్సన్ట్రేట్ చేయి. గడ్డాన్ని సరిగ్గా గీ. అది చేసేసలే గాని ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడ నివసిస్తావు? అది డైపింగ్ ని అడగాలి. అరే, ఏంటి ఇలా చేస్తున్నావు? ఇంకా పూర్తవలేదు, ఆగు. నేను ఒకటి అడగనా? నాకు హ్యాండిల్ బార్లా మీసాలు పెట్టొచ్చుగా? అలా ఉంటే చాలా బాగుంటుంది. లేదు, ఎటువైపు చూసినా నువ్వే అంత బాగాలేదు. దుర్మార్గుడిలాగే ఉన్నావు. ఆ, సరే గాని ఒకరిని చూసిన వెంటనే మంచోడా చెడ్డోడా అని ఎలా కనిపెడుతున్నావు? దుర్మార్గులకి అసలు ఎలాంటి మార్లు ఉండవు. హ, నువ్వు చెప్పడం వింటుంటే జస్టిస్ లో నమ్మకం లేనివాడు అనుకుంటున్నావా? అవును, కానీ నమ్మకం మాత్రం సరిపోదు. కొన్ని విషయాలు కావాలి. అనుకున్న వెంటనే అది రాదు, పుట్టుకలోనే ఉండాలి. సరే, మీ పేరేంటో చెప్పలేదుగా, ముందది చెప్పండి. నా పేరు యాంగ్ కెనాన్. హ, బాగుంది. విచిత్రమైన పేరే, ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు. ఈ పేరుకి అర్థం గెలిచేటోడు, సరేనా? ఓ, బాగుంది. నా పేరు మొఫాన్. నువ్వు వేరే ఏ ప్రదేశానికైనా వెళ్ళిపో, భూషాంకి రాకు. త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే డైపింగ్ వాడు చాలా పెద్ద దుర్మార్గుడు. రిజిస్టర్ చేయడానికి మర్చిపోకు. హే, నువ్వు పూర్తి చేసావా? ఎంత ఇవ్వాలి? నీకెంత నచ్చితే నువ్వు అంత ఇవ్వచ్చు. హ, చాలా బాగుంది. హీరో, హీరో, ఎవరమ్మా నువ్వు? ప్రశాంతంగా నిద్రపోనివ్వవా? మీరు రెస్ట్ లో ఉన్నారని తెలుసు, ఉన్నా కూడా క్షమించండి. మనం ఇంతకుముందు కలిసాం, గుర్తుందా? మీ దగ్గర నేను ఒక స్మాల్ హెల్ప్ కోసం వచ్చాను. నా పేరు బాయిలింగ్. నేను ఒక టీచర్ని. ఒక్క నిమిషం ఆగు. నీకేం కావాలో నాకు తెలుసు, కానీ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నేనేమి పిచ్చోన్ని కాదు. ఆ, మీరు తప్పుగా అనుకున్నారు. నా దగ్గర కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. నేను క్యాపిటల్కి వెళ్ళి తీరాలి, కానీ ఆ రోడ్ చాలా రిస్కీగా ఉంటుంది. అందువల్ల మాతో వచ్చి మీరు మమ్మల్ని రక్షించాలి. నేను నీకు తెలుసా ఏంటి? నేను ఎలాంటి వాడినో నీకు తెలుసా? మీరు మంచి మనిషి అని నాకు తెలుసు. తప్పు. మంచిదేదో అది తప్ప మిగతావన్నీ నేను చేస్తాను. దయచేసి ఇంటికెళ్ళి నిద్రపో. హీరో, నేను బెగ్ చేస్తున్నాను, మాకు హెల్ప్ చేయండి. ఆ పిల్లలతో అమ్మ నాన్నల్ని చంపేశారు. వాళ్ళని కాపాడడానికి మీ హెల్ప్ కావాలి. వాళ్ళని చుట్టాల దగ్గర చాలు కాపుతావా? నేను చెప్పేది అర్థం కావడం లేదా? నేను అసలే మంచివాణ్ణి కాదు, చాలా బిజీగా ఉంటాను. నన్ను చూస్తుంటే పని పాట లేని వాడిలా కనిపిస్తున్నానా? ఏంటమ్మా నువ్వు? నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బా? అవును, నేను చెడ్డవాణ్ణి, బిజీగా ఉంటాను. డబ్బులంటే నాకు ఇష్టం. నేను ప్రజల కోసం కాదు, డబ్బు కోసం పనిచేస్తాను. కనీసం నాకు 100 అయినా కావాలి. ఉందా లేదా? 100 రూపాయలు నీ దగ్గరుందా? నువ్వు వదిస్తే నేను సహాయం చేస్తా.
నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు నచ్చితే చెప్పు. యాక్చువల్గా నువ్వు చూడడానికి అందంగా ఉన్నావు. నువ్వు వ్యాపారానికి వచ్చి నిలబడ్డావనుకో, పిచ్చ డబ్బులు చూడొచ్చు. నేను ఏమంటావ్? అలాంటి అమ్మాయి కాదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు కదా, సరే ముందు మీరు రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. ఏమమ్మా టీచరు, రేపొచ్చి పిల్లలకి ఎందుకు సహాయం చేస్తున్నావో చెప్పు. పాప నిద్రపోయిందా? అవును. ఇక్కడ చూసారా, ఇది మీరు. నా వెంట్రుకలు పైకి వెళ్ళాయి. ఐబ్రోస్ చూసారా? అవును, సరిగ్గా ఉంది. ఈ పాప ఐబ్రోస్ కూడా మీలాగే ఉంది. చు, 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 చు. లేస్తుంది. ఈ ఏడుపు ఎందుకు? త్వరగా త్వరగా దీన్ని తీసుకెళ్లి బండిలో పట్టండి. నూడిల్స్ తీసుకుని మనం బయలుదేరడమే, సరేనా? జాగ్రత్త జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఎక్కండి. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి జాగ్రత్తగా వెళ్ళండి, అప్పుడే నూడిల్స్ దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏమైనా వేటకెళ్తున్నారో? ఆ డ్రెస్ చూస్తే అలా కనిపిస్తోంది. ఏమైనా దారి తప్పి ఇలా వచ్చారా? రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఇంకా కొట్లేవి తెరవలేదు. సార్, ఈ చోటేమి శుభ్రంగా లేదు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంకా క్లీన్ చేయలేదు. కోప్పడ సార్, కూర్చోండి సార్. ఇక్కడ కొండలెక్కేవాళ్ళు, వేట ఆడేవాళ్ళు అందరూ వచ్చారు. ఇంకేంటి చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు స్టోన్ సిటీ నుంచి వస్తున్నారా? ఖచ్చితంగా అక్కడి నుంచే వచ్చి ఉంటారు. పర్వాలేదు సార్, మీరు చాలా లక్కీ. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వచ్చారా? ఇప్పుడు గావు చేతిలోనే కదా ఆ చోటు ఉంది. ఇప్పుడు ప్రశాంతమైన దానికి చోటే లేదు. కుక్కతో ఒక వంకర తప్పలేం, వాడిని ఆపలేం. నువ్వేమంటున్నావు? మీరు ఆ కథ విన్నారా? ఇంకా వాడున్నాడే, వాడు చాలా ప్రమాదకరమైన వాడు, నీచుడు. వాడు మనస్తత్వం కూడా మంచిది కాదు. వాడి గురించి మీకు ఇంత తెలుసా? ఇంకేం తెలుసో చెప్పండి. చాలా తెలుసు సార్. నా కజిన్ స్టోన్ సిటీలోనే ఉంది. వాడు చేసిన అకృత్యాలు తన కళ్ళతోనే చూసింది. అక్కడ జరిగిందంతా నాతో చెప్పింది. పిల్లల్ని చాలా చిత్రహింసలు పెట్టావట. మా కజిన్ ని చిత్రహింసలు పెట్టడానికి వాడికేం హక్కు ఉంది? అదిగో మా కజినే వచ్చేసింది. నమ్మకం లేకపోతే మీరే అడగండి. వాడు పెట్టిన బాధల్ని తన కళ్ళతో చూసింది. నేనే ఒక స్వామిని ఉంటే వాడికి బడి శాపం ఇచ్చి ఉండేవాడిని. వాడు చస్తే నరకానికే వెళ్తాడు. చాలా చిత్రహింసలు పడతాడులే. వాడు కొడుకుంటే వాడు నీచంగానే చేస్తాడు. చాలు ఆపండి అన్నయ్య, నేను ఆయనతో మాట్లాడతాను. నేను మీకోసం నూడిల్స్ చేస్తాను. నేను చేసే నూడిల్స్ మీరు తినాలి. తప్పకుండా నిదానంగా చేయండి. నేను నీకు గుర్తుండానా? బాగా తెలుసు.
సరేనా, టీ తాగుదాం. దయచేసి మీరు వాళ్ళని వదిలేయండి. కూర్చో. నేనేంటి నీకు అంతకుడిలాగా తెలుస్తున్నానా? అరే నేను నిన్నేం అనలేదే. నాకు కొడుకుంటే చనిపోయి ఉంటాడు అన్నాడు. ఒకవేళ నాకు ఆడపిల్ల పుట్టుంటే నువ్వే చెప్పు, నేను ఏదైనా తప్పు చేశానో? మేమందరూ చాలా పేదవాళ్ళవని అర్థం చేసుకోండి. కాకపోతే మాకు ఎవరి గురించి ఫుల్గా ఏమీ తెలీదు. మీరు ఎందుకు మనుషుల్ని చంపుతున్నారు? మనుషుల్ని చంపడం నాకు పెద్ద విషయం కాదు. చిన్నప్పటి నుంచే చంపుతున్నా. 8 ఏళ్ళలో ప్రారంభించాను. మా నాన్న ఏం చెప్తారో మీకు తెలుసా? ఇలా చూడు, ఎలాంటి సమస్య లేదు. నువ్వు ఎవరైనా చంపాలనుకుంటే చంపేసి, ఎందుకంటే నువ్వు నా కొడుకు అన్నది మర్చిపోకన్నాడు. ఇది చాలా మూర్ఖతనం. నువ్వు మామూలైన టీచర్వేగా, ఈ చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. నువ్వు ఎలా పిల్లలకి పాఠాలు నేర్పిస్తావు? ఈ జీవితం చాలా దారుణమైనది. గొప్ప వాళ్ళని ఎదిరించితే మన ప్రాణాలు మన దగ్గర ఉండవు. వాళ్ళు చెప్పిన మాట వినపోతే వాళ్ళ ప్రాణాలు వదలాల్సిందే. నీతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నా. నేను ఓడిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. నేను గెలిచానంటే మీ అందరూ చనిపోతారు. ఒక నూడిల్ చేస్తున్నాడుగా, ఫస్ట్ వాడిని చంపబోతున్నా. ఏంటి ఓకేనా? గేమ్ ఆడడానికి భయంగా ఉందా? లేకపోతే నా కోపాన్ని తగ్గి. తను నన్ను చాలా కోపెట్టాడు. నవ్వుతూ ఉండే నన్ను టెన్షన్ చేశాడు. తినండి సార్, నేనే స్వయంగా తయారు చేసి తీసుకొచ్చాను. తినండి సార్, ఇది మీకు బాగా నచ్చుతుంది. నాకే భోజనం నచ్చలేదు. ఏం శబ్దం అది? అందరూ త్వరగా రండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్తే విను బేబీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాట విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా ఇతను నిన్ను చంపేస్తాడు. చెప్తే విను, వెళ్ళు. నేను నిన్ను చంపేస్తాను. నిన్ను చంపి నీ అంత చూస్తానురా. ఇది 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 నా తప్పు కాదు.
చంపేయండి. అది కాకుండా వాడి మృతదేహం ఇక్కడే ఉండాలి. అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇదిగో వీడు ఉన్నాడే, మన చోటుకే వచ్చి మన మనుషుల్నే చంపేశాడు. 3 చనిపోయారు. అది దారుణంగా కలిసి చంపాడు. వీడు చేసిన తప్పుకి మన ఊర్లోనే మనం వీడికి శిక్ష ఇవ్వాలి. షరీఫే నిర్ణయం తీసుకోవాలి. తను చేసిన తప్పుకి షరీఫే తనకి మంచి శిక్షని ఇవ్వాలి. నీ పేరేంట్రా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఓ ముగ్గురిని ఎందుకని చంపావు? నేను నూడిల్స్ తినడానికే వచ్చాను, కానీ ఆ పిల్లాడు నా గన్ను తీసుకున్నాడు. ఆ గన్ను తీసుకోవడానికి వెళ్ళాను, కానీ ఆ గన్ను నేను తీసుకోవడానికి ముందు అతను నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను అతని దగ్గర నన్ను కొట్టద్దని చెప్పాను, కానీ మరో దారి లేక తనను కాల్ చేశాను. నేను ఇది కావాలని చేయలేదు. అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా కావాలని చేస్తుంటావు. అబద్ధం చెప్పుకో. ఓ, దీనికే నువ్వు ముగ్గురిని చంపావా? ఇది తెలియకుండా జరిగింది. ఓ, 3 హత్య యాక్సిడెంట్ అంటున్నావా? నీ పేరు చెప్పడం లేదు, ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే చెప్పడం లేదు. నువ్వు మాట్లాడే మొత్తం అబద్ధాలే. ఈ 3 హత్యలకి నేను నిర్ణయం తీసుకున్నాను. అదేంటని భూషాంగ్ షరీఫ్ గా నేను ఇప్పుడు చెప్తాను. పేరు తెలియని ఊరు తెలియని నిన్ను నేను హత్య చేస్తున్నాను. రేపు ఉదయం నీకు ఊరు శిక్ష. మన లా ప్రకారం వీడిని తప్పకుండా చిత్రహింసలు పెట్టి చంపాలి. రేపు ఉదయమే వీడిని చంపచ్చు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? జూనియర్ కమాండర్ కోసం వచ్చాను. ఏ జూనియర్ కమాండర్? దేనికోసం వచ్చావు? వెళ్ళకొని చెప్పాను. కమాండర్, నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. దానికి ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. తను జనరల్ కాజింగ్ కుమారుడు, జూనియర్ కమాండర్ కా. తనని ఇప్పుడే విడుదల చేయాలి. నువ్వు నిలబడి ఉండేది నా స్థలంలో. నువ్వు చెప్పి నేను వినడం కాదు. వీడు 3 హత్యల్ని చేశాడు. వీడికి శిక్ష విధించాను. రేపు ఉదయం విని నేను ఊరి తీస్తాను. మా ఆర్మీ రేపు ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. రేపు భూచాంగ్ మొత్తం మా ఆధీనంలోకి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడంతా మా చట్టమే. విడుదల చెయ్యండి. నీ మాటలంతా చాలా బాగుంది, కానీ వీణ్ణి కాపాడాలి అని నువ్వు ప్రయత్నిస్తే ఒకే నువ్వు చేస్తున్నావు. జాగ్రత్తగా నడుచుకో. ఇది చాలా పెద్ద తప్పు. ఓ, నీకు అర్థం కాలేదా? నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, తనకి ఏమైనా అయ్యిందంటే తనతో పాటు మీ సిటీ మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను. ఇలా చూడండి కర్నల్ సాంగ్, ఎవరంతా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా చనిపోవాలి, ఎలాంటి వాళ్ళు అయినా సరే. అందరు గన్ తీయండి. అందరు తిరిగి వెళ్ళండి. మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. మీకు రేపు ఉదయం వరకే టైం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు ఉదయం ఈ సిటీ లోపలికి మా ఆర్మీ మొత్తం వస్తుంది. ఇంకా అతని తలలో ఉన్న ఒక్క వెంట్రుక కింద పడినా కూడా ఈ సిటీ మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాం. ఇక్కడ రక్తం ఏర్లై పారుతుంది.
మీతో నేను గేమ్ ఆడబోతున్నాను. ఈ ఒక్కరోజు చాలా డిఫరెంట్ అయిన రోజుగా ఉండబోతుంది. వాడిని లాక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేసేది? రేపంతా మారిపోతుంది. ఏం జరగబోతుందో. భయపడద్దు, మంచి నిర్ణయం ఇలా జరుగుతుంది. చూడండి, మీరు తప్పు చేస్తున్నారు. నా మాట వినండి. మనం అతన్ని వెళ్ళనివ్వాలి. అతను ఎవరి కొడుకో తెలుసు కదా, అతనే జూనియర్ కమాండెంట్. అతన్ని వెళ్ళమని క్షమాపణ కోరుకుందాం. అప్పుడే కుదరదు. వాడు ఒక హంతకుడు. వాడు ఖచ్చితంగా రేపు చావాలి. మంచిది, నీ ఇష్టం అదే అయితే చెయ్యి. కానీ చావడానికి నాకు ఇష్టం లేదు నీతో కలిసి. చెయ్యదులు దారివ్వు. ఏంటి అలా చూస్తున్నావు? అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చావడానికి సిద్ధంగా ఉండండి. ఆ ఆర్మీని ఏం చేయాలని నాకు తెలుసు. ఆ పనేంటో నేను చూసుకుంటానులే. మీరు ఇంటికి వెళ్ళండి. డోనర్, మనం అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చుండాలి. ఏదైనా పొరపాటు జరిగితే మనందరం చావాల్సి వస్తుంది. తను ఎలాంటి వాడో మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. తను ఆటలాడుకోవాలనుకుంటే నేనెలా అడ్డుకోను? అతను ఒక్కసారి గనక ఊ అన్నాడంటే అక్కడున్న వాళ్ళందరినీ చంపి పారేద్దాం. కానీ దానికి తను ఒప్పుకోలేదు. తన మాటకి మనం విలువ ఇవ్వాలి. ఈ రోజు దాన్ని అంతం చేసే అవసరం లేదు. జూనియర్ కమాండర్ కావని వాళ్ళు ఏమీ చెయ్యరు. రేపు అందరం కలిసి వెళ్లి తనని కలుద్దాం. ఇంకేమీ మాట్లాడొద్దు. తెలివి తక్కువగా ఉంది. చాలా తేలిగ్గా చెప్పేసి వెళ్ళారు. జూనియర్కి ఏమైనా అయిందంటే చావబోయేది మనమే, అతను కాదు. అవును, నువ్వు చెప్పేది నిజమే. వాళ్ళందరూ సాధారణ లోకల్ గార్డియన్స్. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నావా? మరేంటి, ఇక్కడుండి నన్ను చావమంటావా? ఆ అమ్మాయి నీకోసం ఈ లెటర్ రాసి ఉంచింది. ఆవిడ థింగ్స్ అన్ని తీసినప్పుడు నేను దీన్ని చూశాను, అందుకే తీసుకొచ్చాను. నీకోసమే రాసింది. దీన్ని చదివి చూడు. ఆ పిల్లల్ని నువ్వు రక్షించాలని ఆశపడింది. హీరో, మీ వల్ల నాకు చాలా హెల్ప్ దొరికింది. మీకు ఫీలింగ్స్ ఉందని నాకు అర్థమవుతుంది. కానీ మీ జీవితంలో నేను ఇంటర్ఫియర్ అవ్వాలని అనుకోలేదు. కాకపోతే ఒక టీచర్గా నా స్టూడెంట్స్ని ఇలా డేంజర్లో వదిలి వెళ్ళడం కుదరదు. ఇప్పుడు నేను చాలా వీక్గా ఉన్నాను, లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఈ పరిస్థితిని ఒంటరిగా హ్యాండిల్ చేయలేను. దీనికోసమే చాలా రోజులుగా పోరాడుతున్నాను. ఈ లెటర్ ఎలాగైనా మీకు చేరుతుందని నాకు తెలుసు. దీన్ని చదివినాక మీకు అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఈ సహాయం చేస్తే జీవితం అంతా మీ కాళ్ల కింద పడి ఉంటాను. మీరేం చెప్పినా చేస్తాను. మీకు ఒక పని మనిషిగా ఉంటాను. మీరు చెప్పిందంతా చేస్తాను. నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు, అందువల్ల అదంతా ఈ లెటర్లో రాశాను. దీన్ని చదివినాక అర్థమవుతుందని నమ్ముతున్నాను. సరే, ఆ అమ్మాయిని చంపిన వాడిని మీరే అరెస్ట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను డ్యూటీ టైంలో మందేయను. ఊరికే కొంచెం తీసుకోండి. అక్కర్లేదు, నాకు ఈ టీ సరిపోతుంది.
పట్టుపడుతున్నారు. సరే, ఓకే సార్. మీ దగ్గర ఒకటి అడగాలి. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం భయం లేకుండా తీసుకున్నారు, కానీ ఎలా? ఎందుకు భయపడాలి? భయం మనం తప్పు చేస్తే మాత్రమే కలగాలి. అర్థమైందా? ఈరోజు ఇతన్ని తీసుకెళ్ళడానికి కర్నల్ వచ్చారుగా. మేమిద్దరం ఒకే మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం. జాంకీ పెద్ద మార్షల్ ఆర్ట్ ఎక్స్పర్ట్, మాట మీద నిలబడతారు. కానీ ఇతనలా కాదు. సరే, అయితే ఏంటి? నేను ఇప్పుడు వాడి దగ్గర క్షమాపణ పుట్టుకోవాలా? వాడు తీసేసిన ప్రాణాలకి ఎవరు జవాబుదారి? ఏదో కాసేపు ముందు నన్ను పొగిడేలా మాట్లాడావు. నాకు నచ్చలేదు. పొరపాటు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. పిల్లల్ని నేను తీసుకెళ్తాను ఆ క్యాపిటల్ సిటీకి. నువ్వు చేయగలవా? యా. ఎందుకంటే ఈ పనిని నేను ఖచ్చితంగా చేయకుండా ఉండలేను. కొన్ని విషయాలు నన్ను అడ్డుకుంటున్నాయి. నేను బయటికి వెళ్ళొస్తాను. కాసేపు తర్వాత కలుద్దాం. మన ఊరిని వాళ్ళందరూ ఏకమై అంతం చేయబోతున్నారు. అందులో ఎటువంటి మార్పు లేదు. మనందరం ఏ క్షణానైనా మరణించవచ్చు. నీకిది వద్దా? రే తమ్ముడు, మీ అందరి తలలో ముక్కలు ముక్కలు అవుతాయి. అది నేను తప్పకుండా చూస్తాను. ఎవరూ తప్పించుకోలేరు. నేను చెప్పింది నువ్వు నమ్మలేదా? అయితే సమస్య లేదు. శత్రువులు ఇక్కడికి వచ్చేసారు. జూనియర్ కమాండెంట్ ఎక్కడున్నారు? వాడు నరకానికి వెళ్తాడు. జూనియర్ కమాండర్ ని రిలీజ్ చేయి.
ఐజీని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. రండి వెళ్దాం. ఇటువైపు రండి. మిత్రమా, నీకేమైంది? వాడికి అసలు ఏమైంది? ఏమైంది నీకు? ఏయ్, వాడిని నేను నరికేస్తాను. ఏయ్! వాడు చనిపోకూడదురా, వాడు చనిపోకూడదు. వెంటనే వాడిని కాపాడండి. తిప్పండి రా, త్వరగా వీడిని తిప్పండి. వాడు చనిపోకూడదు. లేవరా, నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోకూడదు. చెప్పేది వినరా. అలా అయితే నేను ఇప్పుడు చనిపోకూడదా? మీ ముఖాన్ని కాస్త అద్దంలో చూసుకోండి. ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? రేపు నువ్వు చేస్తావుగా, ఏటు ఉరి తీయబోతున్నావుగా. ఇక్కడున్న మీలో చాలా మంది రేపు చనిపోబోతున్నారు. హే, ఇంతకీ నువ్వెవరు? కర్నల్, మిమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చారు. లోపలికి రమ్మని చెప్పు. ఎస్ సార్. ఎలా ఉన్నావు? నేను చూస్తేనే కనిపిస్తోంది. స్వతంత్ర పక్షిలా మారినట్టున్నావుగా. లైట్గా అలాగే. నీ మొహానికి ఉన్న ఈ గడ్డం బాగుంది, నీకు సూట్ అయింది. ధన్యవాదాలు. లుక్ లో నిన్ను గెలవలేననుకో, కానీ ఫైటింగ్ లో నేనే గెలుస్తా. పిచ్చోడు. ఏంటి, నువ్వు నన్ను నమ్మలేదా? ఓసారి ట్రై చేద్దామా? ట్రై చేద్దామని అడుగుతున్నావా? నాతో ఇలా మాట్లాడడానికి ఇక్కడ ఎవ్వరికీ ధైర్యం లేదు. నువ్వు ధైర్యవంతుడివి, ఉండదా మరి? గొప్పవాడు వేయావుగా, ఇప్పుడు నువ్వు కర్నల్గా. కర్నల్ జాన్. నీతో ఎవరైనా జోక్ చేయగలరా? వావ్, ఈ 2 డ్రాగన్స్ చూసావా? వావ్, నీ గోల్ నువ్వు అచీవ్ చేశావు. ఇలా చూడు, ఇది కేవలం ఆరంభమే. ఇంకా ఎన్నో విషయాలు చేయాల్సింది. శుభాకాంక్షలు. సరే, నువ్వు నీ పనులన్నీ ఎలా సాగుతున్నాయి? వాటి గురించి కాస్త చెప్పు. చూస్తే కనిపించట్లేదా? ఎలా వెళితే అలా వెళ్లాల్సిందే. అందుకనే నీకు ముందు చెప్పాను, నువ్వు నాతోనే పని చేయమని. ఇప్పటికీ ఏం కాలేదు. నీకు ఇష్టముంటే చెప్పు. నీకోసం పనిచేయాలా?
అసలేం చేయాలి? బెటాలియా కమాండర్ గా నిన్ను నియమిస్తాను. కొన్ని బ్యాటిల్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే నా స్థానం నీకు దక్కుతుంది. ద కర్నల్. బెటాలియన్ కమాండర్ బాగుంది. బెటాలియన్ కమాండర్ కి ఫైట్ చేసి అందరినీ చంపే అధికారం ఉంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. బూచెంగ్ గురించి మాట్లాడుతున్నప్పుడే అక్కడున్న కుటుంబాలను అనుకుంటే పాపంగా ఉంది. రేపు వాళ్ళందరూ చనిపోతారు కదా. ఏం చేస్తాం, మరో దారి లేదు. అక్కడున్న జూనియర్ కమాండర్ వల్లే ఇప్పుడు అందరి ప్రాణాలకి ప్రమాదం. కానీ మీ జూనియర్ కమాండర్ ఒక హంతకుడు. 3 దారుణంగా చంపాడు. 2 పెద్దవాళ్లను, ఒక అమాయకపు బిడ్డను. ముందు ఆ 3 వదిలేసాయి. అతను 300 మందిని చంపేసినా గానీ అతన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. కానీ ఆ అమాయకులు చనిపోవడంలో నాకు ఇష్టం లేదు. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు చావడం చావకపోవడం అంతా నా చేతుల్లో ఏం లేదు. అందుకనే వాళ్ళకి టైం ఇస్తున్నాను. కానీ జస్టిస్ అని ఒకటి ఉంది కదా. దాని గురించి మాత్రం నాతో మాట్లాడుకు. నా పనిని నువ్వు ఎలా చెడగొట్టావో నీకు గుర్తుందా? నువ్వు జస్టిస్ అది ఇది అని ఏమేం మాట్లాడావు. ఒక పెద్ద పనిని నా నుంచి నువ్వు దూరం చేశావు. నాకు ఇల్లు లేకుండా పోయింది. కొన్ని సమయాల్లో తిండి కూడా లేదు. అదంతా నువ్వు మర్చిపోయావా? నేను దేన్ని మర్చిపోలేదు. నీకేదైనా చివరి ఆశ ఉందా? నీ మార్షల్ ఆర్ట్స్ తోటి నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావా? మీరు చేసేది చాలా పెద్ద ద్రోహం. ఆ దేవుడికి కళ్ళే లేవా? దేవుడా, నువ్వే వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పాలి. దీనంతటికి కారణం జనరలే. నా డబ్బుని కాజేసింది, మా అమ్మా నాన్నల్ని చంపింది వీడే. నా భార్యను కూడా బంధించాడు. నా భార్యని మర్యాదగా నా దగ్గరికి పంపు. నేను చనిపోయిన తర్వాత ఆత్మగా మారి మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని పీడించి పీడించి చంపుతాను. ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి దారి ఉంది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నన్ను ముట్టుకున్నారంటే అంతే. వదిలే. చెప్పేది విను. అలా చేయకు, ఆపు. నీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లి చేర్చాలి. ఒకవేళ వీళ్ళకి ఏదైనా జరిగిందంటే ఏం చేస్తారు? మనల్ని చంపుతారా అంటే? వీడు అందరినీ దారుణంగా చంపాడు, అందుకని వీడు చనిపోవాలి. ఇతన్ని ఇప్పుడు చంపావంటే దాదాపు 300 మందిని కోల్పోవాల్సి ఉంటుంది. అందరూ చనిపోతారు. ఆలోచించి చూడు, ఏది నిజమో తెలుస్తుంది. నిజమే ఒకరోజు గెలుస్తుంది. నువ్వు నాకు ద్రోహం చేశావు. అన్నిటినీ తేలిగ్గా తీసిపారేసి అక్కడి నుంచి వెళ్లిపోయావు. అయినా గాని నువ్వు చాలా మందికి అవసరమయ్యావు. నీకు నా మీద కొంచెమైనా గౌరవం గనక ఉండుంటే నాకు శత్రువుగా మాత్రం మారకు. మందుకు థ్యాంక్స్. ఇలా చూడు, తన్ని ముందు విడుదల చేయమని చెప్పు.
జూనియర్ కమాండర్ ఐ మఫెంగ్. కర్నల్ జాంగ్ చెప్పి ఇక్కడికి వచ్చాను. ఆయనే ఆర్డర్స్ ఇచ్చారు. ఇలా చూడండి సార్, ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. దయచేసి దీన్ని మనసులో ఉంచుకోకండి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీరసలు ఏం చేయబోతున్నారు? ఇక్కడున్న ప్రజలందరినీ చంపేస్తారా ఏంటి? నువ్వు మూర్ఖుడ్లా ఉన్నావు. ఇంతమందిని చంపావేంటి? డ్రెస్ ఏమో తెలుపుగా ఉంది, కానీ మనసు తెలుపుగా లేదురా. నన్ను వెళ్ళనిస్తావా? పదవిలో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళగానే ఉన్నారు. అతనేం చెప్తున్నాడంటే ఈ పని మీరే చెయ్యాలంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? వాడిని మనం పంపించాలనుకున్నా వాడు వెళ్ళాడు. వాడికి చంపడం చాలా నచ్చింది. వాడిని ఇప్పుడు మనం పంపించేసిన తిన్నగా వాడి ఊరికి వెళ్లి అందరితో వచ్చి మనల్ని చంపుతాడు. అంతెందుకు, వాడి ఆర్మీ పక్కనే ఉంది, చాలా త్వరగా వస్తాడు. మనం భూషాంగ్ లో ఒక ప్రాణాన్ని కూడా కాపాడలేం. సరిగ్గా చెప్పా, కానీ మీరంతా చనిపోబోతున్నారు. మీరేం చేసినా సరే చనిపోయేది ఖాయం. టైం పోతూనే ఉంది. కానీ మీ మనసులో ఇంకొక ఐడియా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా గేమ్ ఆడాలని అనుకున్నారంటే అందులో నన్ను చేర్చుకోండి. లియాంగ్, నువ్వు వచ్చేసావా? ఆలియో, నువ్వేదో నన్ను త్వరగా చూడాలని చెప్పావట, ఏంటి సంగతి? అవును, నిజమే. నాతో రండి. ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడుతూ వెళ్దాం, రండి. ఇవాళ చాలా టెన్షన్తో ఉంటారు కదా, ఏమి తినడరు, అందుకని దీన్ని తినండి. సరే, ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడు. కాదు, కాస్త టైం ఇవ్వండి, చెప్తాను. చాలా ఏళ్ళ నుండి మేము మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము. మీరు నర్వస్ గా ఉంటే మీ కడుపు నొప్పి పుడుతుంది. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? బాస్లీ మీతో మాట్లాడాలని చెప్పారు. ఈ సమస్యకి తన దగ్గర ఒక పరిష్కారం ఉందని చెప్పారు. అతన్ని నువ్వెప్పుడు కలిసావు? అదేం ఐడియానని చెప్తావా? వాడిని రిలీజ్ చేయడం కుదరదు. అదైతే నువ్వు అతన్ని ఎందుకని నమ్ముతున్నావు? ఈ ఒక్కసారి నన్ను నమ్మండి. ఇన్ని రోజులు మన జీవితం కోసం మనం చాలా రిస్కులు తీసుకున్నాం. మీ వార్తల్ని నేను ఎన్నోసార్లు పాటించున్నాను. నేను నిన్ను నమ్ముతాను, కానీ నేను ఇది చేయలేను. కౌశాల్విన్ రెగ్యులర్ అయిన మనిషి కాదు. వాళ్ళ నాన్న పెద్ద మనిషి, తను వార్ లార్డ్. కానీ వాళ్ళ దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ మనం ఒక లోకల్ గార్డియన్ అంతే. మన దగ్గర తక్కువ మనుషులే ఉన్నారు. మనం ఖచ్చితంగా గెలవలేము. ఇదంతా అసలు జరిగే పనే కాదు. ఇప్పుడే చాలా మందిని కోల్పోయాం. ఇలాగే వెళ్తే ఇంకా తర్వాత నువ్వు, ఆ తర్వాత నేను కూడా చేస్తాను. కానీ న్యాయం మాత్రం గెలిచి తీరాలి. నువ్వు ఇంత పిరికి పందమవుతావని నేను అనుకోలేదు. నేనేమో పిరికివాడి కాదు, నిన్ను కాపాడాలనుకుంటున్నా. నీతో నేను 30 ఏళ్ళుగా ఉన్నాను. నువ్వు చెప్పిన అన్ని నేను చేశాను. కానీ ఇప్పుడు వరకు నేను దేన్ని తప్పుగా అనుకోలేదు. ఎందుకో తెలుసా?
నేను నిన్ను నమ్మాను. నువ్వు నా లీడర్. నువ్వు చెప్పిన మాటలన్నీ నేను పాటించాను. కానీ ఈ విషయంలో నువ్వే నన్ను నమ్మాలి. వాడిని రిలీజ్ చేయి. నేను గార్డియన్ అయ్యే ముందు నాకు చెప్పిన మాటలేంటో నీకు తెలుసు కదా. తెలుపు ఎప్పుడు తెలుపే, నలుపు ఎప్పుడు నలుపే, తెలుపు ఎప్పుడు నలుపు కాదు, నలుపు ఎప్పుడు తెలుపు కాదు. రంగుని వేరు చేసుకోవడం తెలుసుకోవాలన్నారు. చెప్పింది ఎవరో కూడా నీకు తెలుసు. వాడిని రిలీజ్ చేయడం కుదరదు. ఇందువల్ల చాలా మంది చనిపోతారు. వాడు ఒకే ఒక్కడి కోసం మనం ఇన్ని పనులు చెయ్యాలా ఏంటి? అట్లీస్ట్ ఈ ఊర్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారని నువ్వు తెలుసుకుంటే కూడా బాగుంటుంది. నీతి నిజాయితీ అంతా ఎప్పుడో చనిపోయింది. ముందు దాన్ని నువ్వు తెలుసుకో. ఇక్కడ అందరూ నెమ్మదిగా ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడ చనిపోవాలని ఎవరు అనుకోలేదు. దయచేసి వాళ్ళ జీవితాల్లో ఆడుకోకు. ఈ విధంగా వాళ్ళ ముందు కూర్చుని అడుక్కోమంటావా? ఇదంతా నెమ్మది కోసం మాత్రమే. మనం ప్రాణాలతో ఉండాలంటే కొన్ని విషయాలు మనం చేసే తీరాలి. ఈ రోజు మనం వీళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చుంటే ఆ తర్వాత రేపు మన సంతతులు ఎప్పటికైనా సరే వీళ్ళ ముందు ఇలాగే తల వంచుకొని కూర్చుంటారు. మనం ఏం బానిసలం కాము. ఈ భూచాంగ్ మనకు సొంతం. తలరాత ఏమైనా ఉండొచ్చు. రేపు వాళ్ళందరూ మన సిటీకి రావడం పెద్ద సమస్య ఏం కాదు. నీతి నిజాయితీ తప్పకుండా గెలవాలి. దానికోసం నేను చేయాలనుకున్నానో చేసి తీరుతాన్రా. నిజంగానే ఏమైనా పర్వాలేదు, ఇస్తాను. ఇక్కడ ఎంతమంది కావాలన్నా చనిపోవచ్చు, కానీ నీతి నిజాయితీ చనిపోకూడదు. ఇది మనసులో ఉంచుకో. నువ్వు చాలా మంచి పని చేశావు. మీకేం కావాలి? బాస్ లియే మమ్మల్ని ఇక్కడికి పంపారు. నీకు ఇంకా విషయం అర్థం కాలేదు. మీ పని ఆల్రెడీ పూర్తయింది. మీరు ఇప్పుడే ఈ చోటు వదిలిపెట్టి వెళ్లిపోండి. మీరు చేసిన పనికి ఖచ్చితంగా మీకు శిక్ష పడి తీరాలి. మిమ్మల్ని చంపబోతున్నాం. మీరు త్వరగా వెళ్లిపోండి. ఆ తర్వాత మా మీద నిందలు మాత్రం వేయకండి, సరేనా? దీనికి కారణం కేవలం బాస్ లీ మాత్రమే. మీ వల్ల అయితే ముందు మమ్మల్ని చంపండి రా.
నేను వెళ్ళమని చెప్పినప్పుడే నువ్వు వెళ్ళుండాల్సిందే. ఇప్పుడు నిన్ను ఒక్కసారిగా పంపిస్తాను చూడు. చూసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకని అక్కడే ఆగిపోయారు? లూషియన్, ఎవరిని చెప్పడానికి మనుషులు పంపుతున్నావు? ఇవాళ నువ్వు అయిపోయావురా. అపార్థం చేసుకున్నావు. ఏం జరిగిందో నేను చెప్తాను. ముందు వాళ్ళు చేసిన తప్పేంటో చూడు. రేపతన్ని కాపాడతానని ఒక సైన్యం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పబోతోంది. దాని కారణం వాడి పొగరు. ముందు ప్రజలేమంటారో వినండి. షరీఫ్ యాంగ్, వాళ్ళ ఆర్మీ మన ఊర్లోకి వచ్చిందంటే మన అందరిని చంపి అంతా నాశం చేస్తారు. ఈ సిటీ మొత్తం నాశం అయిపోతుంది. షరీఫియా, నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి తన్ని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతించండి. మీ కాళ్ళ మీద పడి మరీ వేడుకుంటాను. కొంచెం అర్థం చేసుకోండి. నా బాబు ఇంకా చిన్న పిల్లోడు. వాడొక ప్రశాంతమైన పరిస్థితులు పెరగాలనేది నా ఆశ. అది మీకు నచ్చలేదా? రేపు మీ అమ్మాయిని కూడా ఆర్మీ చంపాలా? నేను కూడా నా కోపాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోతున్నాను.
దీనికోసం ముగ్గురు ప్రాణత్యాగం చేశారు. కక్ష తీసుకోవడానికి నేను ఇది చేయట్లేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. ఇదే నియతే. కానీ నిజమే, మా గురించి కూడా కొంచెం ఆలోచించండి. దయచేసి ఆలోచించండి ఒక్కసారి. ఇలా చూడు షరీఫియా, షరీఫియా, మా కుటుంబం 5 తరాలుగా ఇక్కడే బతుకుతోంది. ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు. మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను, దయచేసి నా కుటుంబాన్ని వదిలేయండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అందరూ ఆయన కాళ్ళ మీద పడండి. నాన్నా, ఏం చేస్తున్నారు మీరు? లేవండి. అమ్మా, ఏం చేస్తున్నారు? దయచేసి లేవండి. నేను చెప్పేది విను. అమ్మా, మాతో ఇలా పాటు చేయొద్దు, నువ్వు లేవండి. షరీఫ్ దగ్గరికి కోరుకో. అతన్ని వదలమను, అప్పుడే బ్రతకనవుతుందిరా. షరీఫ్, నన్ను క్షమించండి. నాకు మరో మార్గం కనిపించలేదు. మీరందరూ ఏమనుకుంటున్నారని నాకు అర్థమవుతోంది. అందరి మనసులోనూ నీతి నిజాయితీ ఉండాలి. మా ముత్తాతల కాలాల నుంచి మేమిక్కడ గార్డియన్స్ గా ఉన్నాం. కానీ చట్టదిట్టాలకి కట్టుబడి మేము అలాగే ఉండిపోయాం. ఇకపై నేను మీకు అవసరం లేదు, అంతేగా? మీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. సూర్యుడు ఉదయించే ముందే నేను నా పదవిని రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి, చూసుకుందాంలే. ఇక గార్డియన్స్ అంటూ ఎవరూ లేరు. పర్మనెంట్ గా దాన్ని నేను డిస్మిస్ చేస్తున్నాను. తప్పకుండా కొత్త ఊరు నచ్చుతోంది. ఎక్కువగానే ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు. నువ్వే తనతో పాటు ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. మేము మీతో పాటు ఇక్కడే ఉండడం తప్పని అనుకుంటున్నారా? తనకి నువ్వు కావాలి. నాకన్నా నువ్వే తనకి చాలా ముఖ్యం. తల్లే బిడ్డని బాగా చూసుకుంటుందని నాకు తెలుసు. నన్ను క్షమించు. ముందు దాన్ని విరగొట్టు. వద్దు, మీరు దాన్ని ఓపెన్ చేయకూడదు.
దయచేసి కాస్త సీరియస్ గా మాట్లాడండి. జూనియర్ కమాండెంట్, దయచేసి కాస్త బయటికి వస్తారా? మమ్మల్ని క్షమించండి, బయటికి రండి. జూనియర్ కమాండెంట్, మిమ్మల్ని ఖైదు చేయడం జూనియర్ కమాండెంట్, మేమందరం తప్పు చేశాం. ఇప్పుడు ఆ విషయం అర్థమైంది మాకు. మమ్మల్ని క్షమించండి. నాన్న, అమ్మ మా ఇంట్లో నాతో పాటు హైడ్ అండ్ సీక్ ఆడతానని ఒప్పుకున్నావు కదా, వెళ్ళి రెడీ అవ్వు. నేను త్వరగా వచ్చేస్తానులే. సరే, ఒక పని చేయి చూద్దాం. చెయ్. అమ్మా, ఏం పంచం బాలే కొట్టా, అద్దరిపోయింది. చాలా నొప్పిగా ఉంది. అమ్మా, ఈ నొప్పి తగ్గాలంటే నువ్వు వెంటనే ఒక కిస్ చేస్తే తగ్గిపోతుంది అనుకుంటాను. ఇంకొకసారి. షరీఫ్, మీరు ఎక్కడికి వెళ్తారో ఏంటో మాకు తెలీదు, కానీ మేము కూడా మీతో పాటు వస్తాం. మీరెందుకు వస్తున్నారు? ఇక్కడ అన్నిటికీ ముగింపు వచ్చేస్తుంది. మీరే ఈ ప్రదేశాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను. వెళ్ళండి. సరే, మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. రా. షరీఫ్, ఇన్ని రోజులు మమ్మల్ని బాగా చూసుకున్నారు. మేము మీకు సేవ చేయడానికి మాకు అనుమతినివ్వండి. సరే, వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. షరీఫ్ యంగ్, మీరు ఇక్కడి నుంచి వెళుతున్నారనుకుంటా. నా దగ్గర ఎక్స్ట్రా సీట్ ఉంది, మీకు లిఫ్ట్ ఇవ్వనా? నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్ళి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అయితే మీరు వెళ్ళలేదా? నేను వెళ్ళట్లేదు. ఓడిపోతామని తెలిసి ఇక్కడే ఉంటారా? నేనేం తప్పు చేయలేదుగా. కోల్పోవడానికి నా దగ్గర ఏం లేదు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాం. త్వరగా తలుపులు తెరువు. మీరంతా ఓపెన్ చేయకూడదు. మిమ్మల్ని నేను క్షమాపణ కోరుకుంటున్నాను.
మా నాన్నగారికి మాత్రం నువ్వు ముఖ్యం కాకుండా ఉంటే నేను ఎప్పుడో నేను చెప్పేసి ఉంటా. ఎవరు నన్ను ఇక్కడ లాక్ చేస్తాడో వాడే నన్ను బయటికి తీయాలి. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. త్వరగా వాడు ఎక్కడున్నా గానీ తీసుకురండి. నేను ఇక్కడే ఉన్నాను రా. ఏంటి షరీఫ్ వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నారా? ఓపెన్ చేయరా. అది సరే, ఇప్పుడు ఎవరు ఇక్కడ నాయకుడు? అది నిన్నతో పూర్తయింది. అది నాకు అక్కర్లేదు. మీ మాటల గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఇలా చూడు, నా తలను కట్ చేయి. త్వరగా తీసి. ఎంతమంది ప్రాణాలని నువ్వు ఇవ్వగలవు? నా ప్రాణాన్ని నీకిస్తే అలా చెప్పు. నా తలను కట్ చేయని నేనే నీకు కత్తిచ్చాను. ఇది బాగుంది. ప్రజల కోసం నువ్వు పోరాడుతున్నావు, వాళ్ళ కోసం నువ్వు చావడానికి సిద్ధం. ఇది బాగుంది కదా? సరే, వాడిని కట్టేయండి. వాడిని కట్టేయండి అని చెప్పాను. అందరూ వేడికి చేసుకోండి. మన రోజు కమాండెంట్ ఎంత గొప్ప వ్యక్తి, ఆయన కోసం మనం ఈ పని చేసే తీరాలి. చాలా ధన్యవాదాలు. మా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీకు సాటి మీరే గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనం అందరం ఒకే కుటుంబం. మీకోసం నేను వాటి మాట్లాడాలి, లేకపోతే తినాలి. మాట్లాడుకుంటా. అందరూ తినండి ప్లీజ్. చెప్తే తినేసారా ఏంటి? లేపండి లేపండి. మమ్మల్ని వదిలేయండి. నువ్వు నా బంగారం కాదు. నువ్వు పెరిగిన తర్వాత తప్పకుండా ధైర్యమైన అమ్మాయిగా ఉంటావని నాకు తెలుసు. నువ్వు ఆయనతో అమ్మమ్మ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. నేను వెళ్ళి నాన్నకి హెల్ప్ చేసి వస్తాను. మిమ్మల్ని చాలా మిస్ చేస్తాం. ఆ టీచర్ కూడా చనిపోయారు. ఇది టీచర్ చివరి కోరిక. ఈ పిల్లల్ని మీకు అప్పగించమన్నారు. ముందు ఏడవడం ఆపండి. నా మాట వినండి. ఇలా చూడండి,
మీరు పెద్ద పెరిగి మంచి పిల్లలుగా ఉండాలి, అర్థమైందా? చెడ్డవాళ్లను చంపడానికి. మేము తిరిగి వచ్చేసాం మీతో పోరాడడానికి. ఇది మన ఊరు, మనమే పోరాడాలి. నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరెందుకు తిరిగి వచ్చారు? కొన్ని విషయాలు చేయడానికి నేను డబ్బులు తీస్తాను. ఇది అలాంటి ఫ్రీ సర్వీస్. బాగుంది కదా? తలకిందలుగా ఉండి వైన్ తాగడం కూడా చాలా బాగుంటుంది. నిన్న రాత్రి నేను చెప్పాను కదా సగం మంది చనిపోతారని. కానీ నిర్ణయం మార్చుకున్నా అందరిని చంపాలని. నిన్ను చివరిగా చంపుతాను. అంతవరకు ఇలానే ఉండు. లోపల దించండి. ఆగో, ఎవరు నువ్వు? జూనియర్ కమాండెంట్ కి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్ ఏంటి? దాన్ని మేము చూడాలి. నువ్వు దాన్ని చూడొచ్చు, కానీ నువ్వు దాన్ని చూసేంత గొప్పవాడివి కాదు. అది చాలా దాచిపెట్టాల్సిన కాన్ఫిడెన్షియల్ వస్తువు. సరే, మొండి పట్టుపడితే ఏం చేయమంటావు? చూపిస్తా. ఇప్పుడే నీకు చూపిస్తా. దాన్ని చూసే తీరాలా? జూనియర్ కమాండెంట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. దాని దగ్గర వెపన్స్ ఉందని చూడండి. త్వరగా రా, మనకు పని ఉంది. ఏమైందిరా?
కడుపు నొప్పిగా ఉంది. ఆగు. జూనియర్ కమాండర్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. మీకోసానికి ఏదో బహుమతి తీసుకొచ్చారు. తను మళ్ళీ వచ్చేసారా? తను పైకి పంపి. ఓకే సార్. ఏయ్, పైకి రా. ఏయ్, పైకి వెళ్ళు. జూనియర్ కమాండెంట్, పర్వాలేదు, డ్రెస్ ని బ్లాక్ గా మార్చుకున్నారు. మర్యాదగా ప్రవర్తించు. కోచాన్ల విజయానికి శుభాకాంక్షలు. మీ ఆ విజయానికి నేను ఒక బహుమతి తీసుకొచ్చాను. నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చా. తనని కాపాడడానికి ట్రై చేయలేదా? ట్రై చేస్తానంటే కాల్ చేస్తా. దయచేసి తొందరపడకండి, నిజంగా మీకోసం తీసుకొచ్చా. సరే, దాన్నివ్వు. ఏంటి? నీ దగ్గర ఇచ్చానుగా, దాన్నివ్వు. నాకేమిచ్చావు? నీ దగ్గర ఒక వస్తువు ఇచ్చానుగా. నువ్వేమంటున్నావు నాకు అర్థం కాదు. జూనియర్ కమాండర్, నాకు తెలిసి నీ దగ్గర ఏ గిఫ్ట్ లేదు. ఇది ఒక ట్రిక్కే. నేను మిమ్మల్ని ట్రిక్ చేయలేదు. నేను సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అదేంటంటే ఆయన్ని కాపాడమే. నువ్వు ఫుల్ స్టాప్ పెట్టిన దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవన్నీ చేశాను. నువ్వు చాలా తెలివైన వాడివి, కానీ ఇక్కడ నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎలా అయినా సరే ఇది ఫన్ గా ఉండబోతుంది. జరుగుతుంది? ఏంటి బాంబులు శబ్దం అనిపిస్తుంది? వెళ్ళండి వెళ్ళండి, అక్కడ ఏం జరిగిందో చూడండి, వెళ్ళండి.
చెప్పాను. నువ్వెందుకు సమస్యని వెతుక్కుంటూ వెళ్తున్నావు? సమస్యను వెతుక్కుంటూ నేను వెళ్ళలేదు. నీలాంటి సమస్య నా దగ్గరకు వచ్చింది. నువ్వు అతన్ని చంపావంటే నువ్వు నన్ను చంపినట్టే, అర్థమవుతోందా? ఇదెలా ఉంది? నువ్వు వాడిని చంపేయొచ్చు కదా. నీకోసం వాడి తండ్రి నేను చంపుతాను. నిన్ను తప్పకుండా కమాండెంట్ చేస్తాను. నీ వల్ల ఇది అవుతుందనుకుంటున్నావా?
పైన ఉన్నవాడే ఎప్పుడు ఎవరు చావాలని నిర్ణయించుతాడు. నేను ఎవరు కొడుకో తెలుసు కదా. నేనే మా నాన్న ఎవరని తెలియకుండా చేశాను. నీకు మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చారు గుర్తుందా? సరిగ్గా చెప్పాలంటే నీకు ఒక వారం తిండి తిప్పలు లేకుండా చేశారు కదా. అమ్మయ్యా, నువ్వు ఎలాగోలా భోజనం పెట్టావు. సరే ఆ విషయం వదులు. నీకు నేను గుడ్డు తీసుకొచ్చి ఇచ్చాను. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. దాన్ని ప్రూవ్ చేయడానికి ఇది చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ గుడ్డు ఉంది కదా, ఇది నువ్వు ఇచ్చినందుకు నీకు 30% అడ్వాంటేజ్ ఇస్తున్నాను. అయితే నేను కొడితే తిరిగి నువ్వు నన్ను కొట్టు, అంతే కదా? ఎప్పుడూ అంతే. రోజులు మారచ్చు, నెలలు అవ్వచ్చు. ఇది మనకి ఎలాంటి కెరీర్ అవ్వబోతుందో తెలియడం లేదు. ఎప్పుడు ఇది ఒకేలా ఉంటుందని మాత్రం చెప్పలేం. కృతజ్ఞతలు. యు ఆర్ వెల్కమ్. మీరు చెప్పినట్టే న్యాయం ఈరోజు గెలిచింది.
కొన్ని సంవత్సరాల తర్వాత సర్వాధికారిగా ఉన్న కావోడ్ ఆట అంతమయ్యింది. ప్రజలకు విరుద్ధంగా పాలన సాగింది. ఆయన సైన్యంలో మొత్తం అంతమైపోయి కొత్త పరిపాలన ప్రారంభమయ్యింది. ఓకే, నేను పెడతాను. నువ్వు తిరిగి వస్తే తప్పకుండా రావాలి. అది నా దగ్గరికి రావాలి. నువ్వు వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీ బ్రెయిడ్ ని నేనే ట్రిమ్ చేస్తాను. ఈ ప్రపంచాన్ని తిరగడమే నా లక్ష్యం. మళ్ళీ రావాలనుకుంటే తప్పకుండా వస్తాను. నాకు ఈ లోకమంతా చుట్టి రావాలని ఆశగా ఉంది. అవన్నీ నువ్వు ఎదిగాక మాట్లాడుకున్నావు. ఇది మన మధ్య ఒక డీల్, ఓకే? చాలా పెద్ద హెల్ప్ చేశారు. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా జాగ్రత్త. అంకుల్, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు తెలీదు. ఆ ప్రశ్నను నా గుర్రం డైపింగ్ ని అడగాలి. ఇక పెడదామా? 旷野之城，在黎明之前，在这里淌血的夜山，是行为坚决，是跳岗在黑白之间，用沉默活